హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి. అందరూ బాగున్నారా? లంచ్ బాక్సెస్లోకి టమాటా కర్రీ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఇంకా టమాటోసే ఉన్నాయి. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావాలన్నమాట. డైలీ అయితే మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొస్తారు. ఒక్కొక్కసారి కుదరకపోతే ఇంకా దగ్గరలోనే ఉంది, మా ఇంటి దగ్గరలో. అలా మేము సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుందని వెళ్ళి తెచ్చేసుకుంటాము. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో తాలింపు వేసాను అనమాట. పచ్చిమిర్చి ఒక 2 ఫ్రై చేశాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత టమాటో యాడ్ చేసి పసుపు సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేసాను అనమాట. టమాటా కర్రీ అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఓన్లీ టమాటా అయితే ఏం బాగుంటుందని చెప్పేసి మిల్ మేకర్స్ ఉన్నాయి, అవి కొన్ని వేసాను. కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది కదా మనకి, అందుకోసం అవి యాడ్ చేశాను. హెల్త్కి కూడా మంచిదని. ఎగ్స్ కూడా అయిపోయాయి. ఇక ఇవి అందుబాటులో ఉంటే ఇవి వేసాను అనమాట. తెప్పించాలి అన్నీ. ఈ మిల్ మేకర్ వేసిన తర్వాత కొంచెం మొత్తం అంతా ఒకేసారి కలిసేలా తిప్పుకోవాలి. నార్మల్గా అయితే వీటిని హాట్ వాటర్లో వేసి ఆ తర్వాత కర్రీలో వేస్తుంటారు. ఇది ఎలాగో టమాటాల్లోంచి జ్యూస్ వస్తుంది కదా, ఆ వాటర్కి ఉడికిపోతాయిలే అని నేను అలా వేసేసాను. ఇక నేను బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట. మా బెడ్ మొత్తం మెస్సీగా తయారైపోయింది. పిల్లలంతా తొక్కి తొక్కి పడేశారు. ఇక వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఈ పని పెట్టుకున్నాను. ఇంకా వీక్లీ వన్స్ అలా చేంజ్ చేస్తాను బెడ్షీట్. నేనైతే ఈ బెడ్షీట్స్ స్మార్ట్ నుండి తెప్పించాను అనమాట. సూపర్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. కాటన్ టైప్లో ఉన్నాయి, కొంచెం మందంగా కూడా ఉన్నాయి. మామూలుగా అయితే వైట్లో తీసుకుందాం అనుకున్నాను. వైట్ అయితే మాపుకి ఆగదు కదా, అందుకోసం ఇలా కలర్ తీసుకున్నాం అనమాట. డిజైన్ ఉన్నవి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరైతే వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నేనైతే మంచి వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తానన్నమాట. మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు అర్థం కావాలి కదా, అందుకోసం కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా చెప్పండి, నేను చూపిస్తాను వీడియోలో సింపుల్గా ఈజీ ప్రాసెస్తో. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఖచ్చితంగా వీడియో చూస్తే కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా అయితే బెడ్షీట్ తీసేసాను. అదే బెడ్షీట్తో కొంచెం బెడ్ మొత్తం దులిపేసాను అనమాట, ఓల్డ్ దానితో. ఇప్పుడైతే ఈ కొత్త బెడ్షీట్ వేస్తున్నాను. ఇది కాటన్ అనమాట, మందంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా. మీరైతే బెడ్షీట్ మార్చేటప్పుడు కొత్త బెడ్షీట్తో దులుపుతారా బెడ్ని, ఓల్డ్ బెడ్షీట్తోనే దులుపుతారా నాకు కామెంట్ చేయండి. నేనైతే మార్చేటప్పుడు పాత బెడ్షీట్తోనే తీసేసి ఒకసారి మొత్తం బెడ్ అంతా దులిపి మళ్ళీ వాష్ చేసిన ఫ్రెష్ బెడ్షీట్ వేస్తాను అనమాట. ఫైనల్గా అయితే ఈ బెడ్షీట్కి పైకి లెగకుండా బెడ్షీట్ కార్నర్స్ ఇలా ముడివేస్తున్నాను. ఇలా వేసి సెట్ చేయటం వల్ల పిల్లలు ఎంత ఎగిరి తొక్కినా కానీ బెడ్షీట్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా సేమ్ ఇలానే నేను ముడివేస్తున్నాను కదా, 4 కార్నర్స్లో బెడ్షీట్కి ఇలానే ముడివేయండి. ఆ తర్వాత 4 వైపులా లోపలికి బెడ్ క్రిందకి ఫిట్ చేయాలన్నమాట. ఫైనల్గా నేనైతే సెట్ చేశాను. ఇలా వచ్చింది. ఎక్కడ కూడా పైకి లెగకుండా అట్లా స్టక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా నీట్గా సర్దుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మనం బెడ్షీట్ మార్చే వరకు, చేంజ్ చేసే వరకు ఇలానే ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా. ఈ బెడ్షీట్కి పిల్లో కవర్స్ కూడా వచ్చాయన్నమాట. ఫైనల్గా అయితే బెడ్ సర్దిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే మీషోలో మినీ హ్యాండ్ ఫ్యాన్ ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. కిచెన్లో కానీ లేదంటే ట్రావెల్స్ కానీ కాలేజెస్కి కానీ వాడుకోవచ్చు. గాలి మాత్రం ఫుల్ స్పీడ్గా వస్తుంది. దీనికి యూఎస్బి ఛార్జర్ కూడా వచ్చాయి. 1 ప్యాక్లో 2 ఫ్యాన్స్ వచ్చాయన్నమాట, కాంబో అనమాట. ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, నచ్చుతాయి. ఇది ప్రమోషన్ కాదు, కొలాబరేషన్ వీడియోస్ అంతకన్నా కావు. నేనైతే నాకు అవసరం ఉండి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. గాలి కూడా ఫుల్ స్పీడ్గా వస్తుందన్నమాట. నాకైతే కిచెన్లో వంట చేసేటప్పుడు అలా యూజ్ అవుతుందేమో అని తెప్పించుకున్నాను. ఇది ఆన్ ఆఫ్ బటన్ కూడా ఒక దగ్గరే ఉంటుంది. ఛార్జెస్ కూడా రెండింటికి యూఎస్బి ఛార్జెస్ 2 వచ్చాయి. మ్యాక్సిమం మనం వంట చేసేటప్పుడు ఏదైనా కొంచెం పనులు బిజీగా ఉన్నప్పుడు ఇది వాడుకోవచ్చు ఛార్జ్ చేసి. దీనికైతే చిన్న స్టాండ్ కూడా ఇచ్చారు. ఈ స్టాండ్ మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా కార్నర్లో, అక్కడ మనం మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మినీ హ్యాండ్ ఫ్యాన్స్ ఫుల్ డీటెయిల్స్ నా షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.